హలో మిస్సెస్ రావు. బంగారం పైన మోడీ 6 నుంచి 15% దిగుమతి సుంకాన్ని విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒకసారిగా వెండి బంగారం ధరలు ఆకాశానికి చేరాయి. రూపాయి వాల్యూ కనిష్టానికి పడిపోయింది. 95.75 పైసలకి పడిపోయింది. అంటే ₹95.75 పడిపోయింది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాలి అని అంటే విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలి, ఆ నిల్వల్ని కాపాడుకోవాలి. అంటే దిగుమతిని తగ్గించాలి. దిగుమతిని తగ్గించాలంటే బంగారం వెండిని దిగుమతి తగ్గించాలి. అందుకే నరేంద్ర మోడీ గారు ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దు అని చెప్పారు. అయినప్పటికీ బంగారం దిగుమతులు ఆశించిన మేరకు తగ్గవు అనేటువంటి ఉద్దేశంతో 6 నుంచి 15% దిగుమతి సుంకాన్ని విధించారు. ఇటీవలే 3% IGST విధించారు. దీంతో దాదాపుగా 30 ఏళ్ల కనిష్టానికి దిగుమతులు తగ్గిపోయాయి. ఇప్పుడు 6 నుంచి 15% దిగుమతి సుంకాన్ని అదనంగా పెంచడం కారణంగా దిగుమతులు మరింత తగ్గే అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం మార్చి త్రైమాసికంలో భారత్లో గోల్డ్ ETFలు వాటిలో పెట్టుబడి పెట్టే వాళ్ళ సంఖ్య దాదాపుగా 186% పెరిగింది. అంటే మీరు బంగారాన్ని, ముడి పదార్థాన్ని కొనుగోలు చేయట్లేదు. అదే టార్గెట్ కూడా నరేంద్ర మోడీ గారిగా. సో దిగుమతిని తగ్గించాలి. అందుకే దిగుమతి సుంకాలను విధించారు భారీగా. ఇప్పుడు ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా ఏమంటున్నారంటే, ఇటీవల IGST 3% తగ్గించినంత వల్లనే 30 ఏళ్ల కనిష్టానికి దిగుమతులు పడిపోయాయి. తాజాగా పెంచారు కదా, మళ్ళీ పన్నులు పెంచారు, దిగుమతి సుంకాలు పెంచారు. దీంతో స్మగ్లింగ్ కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దిగుమతి సుంకాలు పెంచారనంటే వెండి బంగారం రేట్లు ఆకాశానికి కండిపోతాయి. పైగా దిగుమతి సుంకాలు పెంచారంటే స్మగ్లింగ్, దిగుమతి సుంకాలు లేకుండా వేరే మార్కెట్లో తీసుకోరు. దాన్ని గ్రే మార్కెట్ అంటారు. ఈ గ్రే మార్కెట్లు మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి బులియన్ మార్కెట్లు వాళ్ళు, అలాగే బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తారు. అక్రమ మార్గంలో బంగారాన్ని తెచ్చేటువంటి స్మగ్లర్ల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా అంటున్నారు. సో ఏదేమైనా బంగారం దిగుమతిని తగ్గించేందుకు నరేంద్ర మోడీ గారు చాలా స్ట్రిక్ట్గా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టేందుకు పనికొస్తాయా, లేదంటే గ్రే మార్కెట్ని పెంచడానికి ఉపయోగపడతాయా అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.